Hello everyone, welcome to the next session of our Telangana Movement and State Formation classes. My name is Sai Ram Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? ఈ సెషన్లో తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క యాక్టివిటీస్ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరీ ముఖ్యంగా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి 2003 మధ్యలో టీఆర్ఎస్ చేపట్టినటువంటి ముఖ్యమైనటువంటి యాక్టివిటీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడదాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే మీకు చక్కగా ఈ క్లాస్ కూడా అర్థమవుతుంది. వీలైతే ఈ సెషన్ కూడా 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ చూసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. అండ్ చాలామంది స్టూడెంట్స్ మన క్లాసెస్ యొక్క పీడిఎఫ్స్ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి సార్ అని అడుగుతున్నారు. సో మన క్లాస్ డిస్క్రిప్షన్లో నేను మన యాప్ లింక్ అనేటటువంటిది పెడతాను. వీలైతే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి సైన్ అప్ అయిన తర్వాత మీకు అక్కడ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అనే ఫ్రీ క్లాస్ కనిపిస్తుంది. నో నీడ్ టు పే ఎనీథింగ్. అక్కడ మీరు క్లాసెస్ అండ్ పీడిఎఫ్స్కి ఒక్క దగ్గరే యాక్సెస్ అనేటటువంటిది పొందొచ్చు. మన యాప్ నేమ్ సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్ అనే పేరుతోనే ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి కూడా సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. ఈ ఛానల్లోనే ఈ వీడియో అనేటటువంటిది మీరు చూస్తున్నారు. సో ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ మై పర్సనల్ కాంటాక్ట్ నెంబర్. ఎవరైనా నాకు పర్సనల్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ మై పర్సనల్ ఈమెయిల్ ఐడి. ఎవరైనా నాకు పర్సనల్గా ఈమెయిల్ పెట్టాలన్నా ఈమెయిల్ చేయొచ్చు. ఓకేనా? రైట్ నాన్న. నెక్స్ట్ చూడండి. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్లాస్ తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ చేపట్టినటువంటి ప్రామినెంట్ యాక్టివిటీస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, టీఆర్ఎస్ చేపట్టినటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో, టీఆర్ఎస్ చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. కానీ దానికంటే ముందు మనం లాస్ట్ క్లాసెస్లో ఏవైతే చెప్పుకున్నామో ఒకసారి నేను టూకీగా రివిజన్ చేస్తాను. సో దట్ ఫస్ట్ నుంచి క్లాసెస్ ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకు కంటిన్యూటీ అనేటటువంటిది ఉంటుంది. ఇదే క్లాస్ ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్ అనేటటువంటి తెలుస్తుంది. వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఐ టీచ్, ఇండియన్ హిస్టరీ టీచ్ చేసిన, పాలిటీ టీచ్ చేసిన, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ లాంటి ఆప్షనల్స్ టీచ్ చేసిన, ఐ మేక్ షూర్ రివిజన్ హ్యాపెన్స్ ఇన్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్. ఓకేనా? సో అందుకే జాగ్రత్తగా వినండి. After around 6 decades of struggle for independence, the Congress party was victorious in the post-independence elections. సుమారు 6 దశాబ్దాల పాటు జరిగినటువంటి భారత జాతీయోద్యమం తర్వాత ఏర్పడినటువంటి స్వతంత్ర భారతదేశంలో జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది ఒక ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ అనేటటువంటిది పొందడం జరిగింది. ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్లోను అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేటటువంటి జరిగింది. అండ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్స్ అట్ ద సెంటర్ అండ్ ఇన్ ద స్టేట్స్ కంటిన్యూడ్ ఫర్ డికేట్స్. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో బోత్ కేంద్రంలోనూ రాష్ట్రాల్లో కూడా కొనసాగడం అనేటటువంటి జరిగింది. కాకపోతే అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ యొక్క ఆటోక్రటిక్ రూల్ అండ్ దాంతోపాటు ఆవిడ తీసుకున్నటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్స్, దట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ఎమర్జెన్సీ బిట్వీన్ 1975 to 1977. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. యూజింగ్ ద పవర్స్ కన్ఫర్డ్ బై ఆర్టికల్ 356 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని అధికరణ 356 ఇచ్చినటువంటి అధికారాలను దుర్వినియోగపరుస్తూ అనవసరంగా యథేచ్ఛగా భారతదేశంలో ఎమర్జెన్సీ అనేటటువంటిది విధించబడ్డం అనేది జరిగింది. ఫ్రమ్ 1975 to 1977. These 2 years are actually called as the dark period for Indian democracy. భారత ప్రజాస్వామ్యానికి చీకటి సంవత్సరాలుగా ఈ కాలాన్ని మనం పేర్కొంటాం. ఎందుకంటే ఆల్ ద ఫండమెంటల్ రైట్స్, ప్రజలకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో అవి లాక్కొనబడ్డాయి. రైట్? సో గవర్నమెంట్ ఇంత ఆటోక్రటిక్ మేనర్లో నియంతృత్వ పాలన చేపట్టడం వల్ల పీపుల్ డిఫీటెడ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ద సబ్సిక్వెంట్ ఎలక్షన్స్. వెంటనే జరిగినటువంటి ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం అనేది జరిగింది. జనతా పార్టీ బికేమ్ ద ఫస్ట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అట్ ద సెంటర్ అండ్ కంటిన్యూ టు రూల్ ఫర్ 2 years. 1977 నుంచి 1979 మధ్యలో జనతా పార్టీ అనేటటువంటిది అధికారంలోకి వచ్చింది. జనతా పార్టీ బికేమ్ ద ఫస్ట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెసేతర ప్రభుత్వం అనేటటువంటిది మొదటిసారి కేంద్రంలో జనతా పార్టీ రూపంలో ఏర్పడడం అనేటటువంటి జరిగింది. అదేవిధంగా కేంద్రంలో ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిందో వివిధ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఎదురవ్వడం అనేది జరిగింది. ఈవెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ద డామినెన్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఎండెడ్ ఇన్ ద 1980s. 1980వ దశకంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధిపత్యానికి ఎండ్ కార్డు పడి తెలుగుదేశం పార్టీ అనేటటువంటి ఒక రీజనల్ పార్టీ ఎమర్జ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. డ్యూ టు ద చేంజ్డ్ పొలిటికల్ ఈక్వేషన్స్ ఆఫ్టర్ దట్ రీజనల్ పార్టీస్ లైక్ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ, ప్రజారాజ్యం పార్టీ కానీ ఇవన్నీ కూడా ఎమర్జ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. తర్వాత మనం తెలుగుదేశం పార్టీ యొక్క ఎమర్జెన్స్ గురించి అండ్ ద ఏజ్ ఆఫ్ ఎన్టీ రామారావు గవర్నమెంట్ యొక్క పాలసీస్ టువర్డ్స్
తెలంగాణ ప్రాంతానికి ఎలా వివక్ష అనేటటువంటిది చూపించబడింది, ఇవన్నీ మనం మాట్లాడాం, అవునా. అండ్ దాని తర్వాత ద ఏజ్ ఆఫ్ సిబిఎన్, చంద్రబాబు నాయుడు యొక్క పాలనా కాలం కానీ చంద్రబాబు నాయుడు టైంలో తీసుకొచ్చినటువంటి ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ సంస్కరణలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడాం. ఈ ఎల్పిజి రిఫార్మ్స్ యొక్క ఫ్రూట్స్ ఆంధ్ర పీపుల్ ఎంజాయ్ చేశారు తప్ప తెలంగాణ వాళ్ళు మాత్రం ఎంతో నష్టపోవడం అనేటటువంటిది జరిగింది. తెలంగాణ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో తీవ్రంగా కొల్లగొట్టబడ్డం అనేటటువంటిది జరిగింది. తెలంగాణ బికేమ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ కొలనైజేషన్ ఆఫ్ ఆంధ్రాస్, ఆంధ్రుల యొక్క వలసగా తెలంగాణ ప్రాంతం అనేటటువంటిది చంద్రబాబు నాయుడు కాలంలో మారింది అని చెప్పి మనం డీటెయిల్డ్గా తెలుసుకోవడం అనేటటువంటి జరిగింది. చంద్రబాబు నాయుడు టైంలో ఏర్పరిచినటువంటి డిఫరెంట్ కమిటీస్, ఆ కమిటీస్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ మేరకు గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి వేరు డెసిషన్స్, ఆ డెసిషన్స్ మన తెలంగాణ మీద, మన తెలంగాణ రైతుల మీద, మన తెలంగాణ స్టూడెంట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించాయి అనేటటువంటి విషయాలు కూడా మనం చాలా చక్కగా కాంప్రహెన్సివ్గా మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. తర్వాత వి స్పోక్ అబౌట్ ద ఎమర్జెన్స్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాల మీద నడిపినటువంటి పొలిటికల్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. టీఆర్ఎస్ పార్టీ ఎలా ఎమర్జ్ అవ్వడం అనేటటువంటి జరిగిందనే విషయాలను కూడా మనం మాట్లాడాం. అండ్ వి ఆల్సో స్పోక్ అబౌట్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ. సో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు వెనుకున్నటువంటి నేపథ్యం గురించి కూడా మనం పూర్తి స్థాయిలో మాట్లాడాం. What exactly is that particular reasons? What exactly are the reasons that we discussed for the emergence of TRS party? The reforms undertaken in the 1990s led to an increase in irrigation infrastructure, the green revolution, and a significant increase in the real estate business that led to the emergence of Seemandhra affluent class. 1990వ దశకంలో ఆ దశాబ్దంలో చేపట్టినటువంటి సంస్కరణల వల్ల సాగునీటి అవకాశాలు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెరిగినాయి, గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం, అండ్ దాంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరగడంతో సీమాంధ్ర సంపన్న వర్గం ఏదైతే ఉంటుందో, సీమాంధ్ర ఎఫ్లియేట్ క్లాస్ ఏదైతే ఉంటుందో అది ఏర్పడడం అనేది జరిగింది. వెరీ అన్ఫార్చునేట్లీ తెలంగాణ కుడ్ నాట్ రీప్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఎల్పిజి రిఫార్మ్స్. ఎల్పిజి సంస్కరణల యొక్క ఫలాలు తెలంగాణ అందుకోలేకపోయింది. తెలంగాణ బికేమ్ అన్ ఇంటర్నల్ కాలనీ as సీమాంధ్రైట్స్ డామినేటెడ్ ఆల్మోస్ట్ ఇన్ ఆల్ ఫీల్డ్స్. ఎడ్యుకేషన్లో అయినా, లేకపోతే రియల్ ఎస్టేట్లో అయినా, వ్యాపార రంగంలో అయినా, సినిమా రంగంలో అయినా, అన్నింట్లోనూ ఆంధ్ర పీపుల్ ఎవరైతే దిస్ ఆంధ్ర ఎఫ్లుయెంట్ క్లాసెస్ డామినేట్ చేయడంతో తెలంగాణ అనేటటువంటిది ఒక అంతర్గత వలసగా మారిపోవడం అనేటటువంటిది జరిగింది. In this very context, it has become a historical necessity to form a political party to fight for the rights of Telangana. ఈ నేపథ్యంలో తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రజల కోసం పోరాడడానికి ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ శక్తి ఏర్పాటు చేయడం అనేటటువంటిది ఒక చారిత్రక అవసరంగా మారిందమ్మా. ఆన్ ద వెరీ డే ఆఫ్ 27th April 2001, 2001 ఏప్రిల్ 27వ తారీఖున కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేటటువంటి ఒక బక్కపల్చని మనిషి, హు వాజ్ ఫేమస్లీ నోన్ యాజ్ కేసీఆర్, ఫౌండెడ్ ద టీఆర్ఎస్ పార్టీ ఎట్ కొండా లక్ష్మణ్ బాపూజీస్ హోమ్ జలదృశ్య. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క ఇల్లు అయినటువంటి జలదృశ్యాలో తెలంగాణ రాష్ట్ర సమితి అనేటటువంటి ఒక రాజకీయ పార్టీ పురుడు పోసుకోవడం అనేది జరిగింది. ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గేవ్ ఇంటలెక్చువల్ సపోర్ట్ టు ద ఫౌండింగ్ స్పిరిట్ ఆఫ్ టీఆర్ఎస్. ప్రొఫెసర్ జయశంకర్ టీఆర్ఎస్ స్థాపనకు మేధోపరమైనటువంటి మద్దతునివ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా. రైట్. సో దాంతోపాటు మనం తర్వాత ఏం మాట్లాడుకున్నాం, కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేపథ్యం గురించి మనం మాట్లాడాం. ఆయన రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా, పొలిటికల్ హిస్టరీ గురించి, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేటటువంటి జరిగింది. సో ఇప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రాంతంలో చేపట్టినటువంటి ప్రామినెంట్ యాక్టివిటీస్ ఏంటి, అప్పటి ప్రభుత్వాల మీద ప్రెజర్ తీసుకురావడంలో భాగంగా టీఆర్ఎస్ చేపట్టినటువంటి వేరు కార్యక్రమాలు ఏంటో మనం తెలుసుకుందాం. సో నేను ఇయర్ వైజ్గా డిస్కస్ చేస్తాను, సో దట్ ఇన్ ఏ క్రొనలాజికల్ మేనర్లో మీకు ఒకదాని తర్వాత ఒక ఈవెంట్ చక్కగా గుర్తుంటుంది. ఫస్ట్ ద ఇయర్ ఆఫ్ 2001, 2001వ సంవత్సరంలో టీఆర్ఎస్ చేపట్టినటువంటి ప్రామినెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, మీకు చక్కగా అర్థమవుతుంది. సో క్లాస్లోకి వెళ్లే ముందు ఇంకొక చిన్న మాట, వీలైతే ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ షేర్ చేయండి. ఇప్పుడు లైక్ చేయకపోయినా క్లాస్ జరుగుతున్నప్పుడు ఎప్పుడో ఒకసారి క్లాస్ బాగుంది అని మీకు అనిపిస్తే వెంటనే ఒక్క లైక్ ఇవ్వండి వీడియోకి, ఓకేనా? రైట్. సో ద ఇయర్ 2001, ఇట్ మార్క్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ఎ న్యూ పొలిటికల్ పవర్ ఇన్ ద రీజన్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణలో ఒక అత్యద్భుతమైనటువంటి రాజకీయ శక్తి అవతరించింది. ఏ రూపంలో? తెలంగాణ రాష్ట్ర సమితి రూపంలో. సో మరి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రాంతవాసుల కోసం, తెలంగాణీయుల కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టింది చూడండి.
ఆన్ మే 17th 2001 2001 మే 17వ తారీఖున ద ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ నేమ్డ్ సింహగర్జన వాజ్ హెల్డ్ ఇన్ కరీంనగర్లో సింహగర్జన పేరుతో ఒక పబ్లిక్ మీటింగ్ ఏదైతే ఉంటుందో ఒక బహిరంగ సభని నిర్వహించడం అనేటటువంటి జరిగింది టీఆర్ఎస్ పార్టీ. గొట్టి భూపతి ప్రెసైడెడ్ ఓవర్ దిస్ మీటింగ్ అండ్ లోక్సభ మెంబర్ షిబు సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా లీడర్ అయిన హీ కేమ్ యాజ్ చీఫ్ గెస్ట్ అమ్మ. సో మీ అందరికీ షిబు సోరెన్ గురించి తెలుసనే అనుకుంటున్నాను. బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయి జార్ఖండ్ అనేటటువంటి ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడంలో ఈయన చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. రైట్. సో హియర్ షిబు సోరెన్ హీ వాజ్ యాక్చువల్లీ ఏ సక్సెస్ఫుల్ లీడర్ హూ గాట్ స్టేట్ హెడ్ ఫర్ జార్ఖండ్. బీహార్లో సదరన్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో దక్షిణ భాగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ విడిపోయి జార్ఖండ్ అనేటటువంటి ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడంలో ఈయన చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు, సక్సెస్ఫుల్గా పోషించారు. సో అందుకు షిబు సోరెన్ ఎవరైతే ఉన్నారో ఈయన్ని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం అనేటటువంటి జరిగింది. Speaking in this assembly, KCR condemned the closure of Fertilizer Corporation of India in రామగుండం. ఈ సభలో కేసీఆర్ గారు మాట్లాడుతూ, మాటలు తూటాల్లో ఉంటాయి కేసీఆర్ గారివి, ఆయన మాట్లాడుతూ రామగుండంలోని ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను గవర్నమెంట్ మూసివేయడం ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ చర్యను తీవ్రంగా తప్పుపట్టడం అనేది జరిగింది. ఇట్ రిమార్కబుల్ దట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ మీటింగ్ చంద్రబాబు నాయుడు లేడ్ ద ఫౌండేషన్ స్టోన్స్ ఫర్ దేవాదుల ప్రాజెక్ట్. దేవాదని పడింది, దేవాదుల ప్రాజెక్ట్. ఈ సభ జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన దేవాదుల ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేయడం అనేటటువంటిది జరిగింది. సో చూడండి, ప్రజలందరి యొక్క వాయిస్ని రిప్రజెంట్ చేస్తూ ఒక పొలిటికల్ పార్టీ ఫైట్ చేయడం ఎంత ఇంపార్టెంట్. జస్ట్ వన్ పర్టికులర్ మీటింగ్ ఇట్ పేవ్డ్ ద వే ఫర్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ దేవాదుల ప్రాజెక్ట్. అర్థమవుతుందా? రైట్. And after that in April 2001, the TRS party achieved good results in the local body elections. 2001వ సంవత్సరం జూలై నెలలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలను సాధించడం అనేటటువంటి జరిగింది. టీఆర్ఎస్ వన్ 3000 సర్పంచ్ సీట్స్, 1043 ఎంపీటీసీ సీట్స్, మోర్ దెన్ 80 ఎంపీపీ సీట్స్ అండ్ 87 జెడ్పీటీసీ సీట్స్. మొత్తం స్థానిక సంస్థలకు జరిగినటువంటి ఎన్నికల్లో చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని టీఆర్ఎస్ చూడగొనడం అనేది జరిగింది. 3000 సర్పంచ్ స్థానాలు, 1043 ఎంపీటీసీ స్థానాలు, 80కి పైగా ఎంపీపీ స్థానాలు, 87 జెడ్పీటీ స్థానాలని టీఆర్ఎస్ గెలుచుకోవడం అనేటటువంటి జరిగింది. సంతోష్ రెడ్డి ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ ఈజ్ చైర్మన్ ఆఫ్ నిజామాబాద్ జిల్లా పరిషత్ అండ్ కేవీ రాజేశ్వరరావు వాజ్ ఎలక్టెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ కరీంనగర్ జిల్లా పరిషత్. టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సంతోష్ రెడ్డి నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా, కేవీ రాజేశ్వరరావు కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నుకోబడ్డం అనేది జరిగిందమ్మ. కేసీఆర్ వన్ ద సిద్దిపేట్ బై ఎలక్షన్ ఇన్ సెప్టెంబర్ 2001 విత్ మెజారిటీ ఆఫ్ 58,000 votes. 2001వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి సిద్దిపేట ఉప ఎన్నికల్లో కేసీఆర్ గారు 58,000 మెజారిటీతో గెలుపొంది కాంగ్రెస్ క్యాండిడేట్ అయినటువంటి వంగ హనుమంతరెడ్డిని అండ్ టీడీపీ క్యాండిడేట్ అయినటువంటి మారెడ్డి శ్రీనివాసరెడ్డిని ఓడించడం అనేటటువంటి జరిగిందమ్మ. And on 17th November 2001, TRS organized a grand ప్రజాగర్జన సభ at ఖమ్మం. నవంబర్ 17వ తారీఖు 2001వ సంవత్సరంలో ఖమ్మంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజాగర్జన సభను కూడా చాలా అద్భుతంగా నిర్వహించడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా? లెట్ మీ రిపీట్ ద పాయింట్స్ అగైన్. 2001వ సంవత్సరంలో టీఆర్ఎస్ చేపట్టినటువంటి కార్యక్రమాలు చూడండి. ఫస్ట్ ఇది మే 17th 2001న సింహగర్జన అనే పేరుతో ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ని కరీంనగర్లో కండక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. దీనికి ప్రెసిడెంట్గా గొట్టి భూపతి ఉండగా వేరే చీఫ్ గెస్ట్గా జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు మళ్ళీ ఎంపీ అయినటువంటి షిబు సోరెన్ ఎవరైతే ఉన్నారో ఆయన పాల్గొనడం అనేటటువంటిది జరిగింది. రైట్. అండ్ 2001లో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా టీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి విజయాన్ని సంపాదించుకోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు 2001లోనే 1 సెప్టెంబర్లో జరిగినటువంటి సిద్దిపేట్ బై ఎలక్షన్స్లో కేసీఆర్ గారు అత్యద్భుతమైనటువంటి గెలుపును పొందారు. అండ్ దాంతోపాటు నవంబర్ 17, 2001 ఖమ్మంలో జరిగినటువంటి ప్రజాగర్జన సభను కూడా టీఆర్ఎస్ చాలా అద్భుతంగా నిర్వహించడం అనేటటువంటిది జరిగింది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ప్రామినెంట్ యాక్టివిటీస్, ప్రామినెంట్ ప్రోగ్రామ్స్ కండక్టెడ్ బై టీఆర్ఎస్ పార్టీ ఇన్ ద ఇయర్ 2001. ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ 2002లో టీఆర్ఎస్ పార్టీ చేపట్టినటువంటి ముఖ్యమైన కార్యక్రమాల గురించి మాట్లాడదాం, వినండి. సో ద ఇయర్ 2002 మార్క్స్ సమ్ అదర్ ప్రామినెంట్ యాక్టివిటీస్ బై టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర సమితి 2002వ సంవత్సరంలో కూడా చాలా కార్యక్రమాలను చేపట్టడం అనేది జరిగింది. ఆన్ 27th March 2002 2002 మార్చ్ 27వ తారీఖున టీఆర్ఎస్ పార్టీ వికారాబాద్లో శంఖారావ సభ అనేటటువంటి ఒక బహిరంగ సభని నిర్వహించడం అనేటటువంటి జరిగింది. అండ్ ఆన్ 27th April 2002 ద ఫస్ట్ యానివర్సరీ మీటింగ్ ఆఫ్ టీఆర్ఎస్ వాజ్ హెల్డ్ అట్ నల్గొండ. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రథమ వార్షికోత్సవ సభ ఏదైతే ఉంటుందో అది నల్గొండలో నిర్వహించబడ్డం అనేటటువంటిది జరిగింది. టీఆర్ఎస్ పార్టీ పెట్టి సంవత్సరం అయింది కరెక్ట్గా.
దిస్ మీటింగ్ వాజ్ అటెండెడ్ బై శిబు సోరెన్ అండ్ అజిత్ సింగ్ యాజ్ చీఫ్ గెస్ట్స్. రాష్ట్రీయ లోక్ దళ్ చెందినటువంటి అజిత్ సింగ్ అండ్ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి చెందినటువంటి శిబు సోరెన్ ముఖ్య అతిథులుగా ఈ పర్టికులర్ మీటింగ్లో పాల్గొనడం అనేటటువంటిది, ఈ పర్టికులర్ ఈవెంట్లో పాల్గొనడం అనేటటువంటిది జరిగింది. ఆన్ 11th August 2002, ఆలి నరేంద్ర మెజ్ ద తెలంగాణ సాధన సమితి విచ్ హ్యాడ్ ఫౌండెడ్ ఇన్ 2001 ఇంటూ టిఆర్ఎస్. ఆగస్టు 11, 2002న ఆలి నరేంద్ర తను 2001లో స్థాపించినటువంటి తెలంగాణ సాధన సమితి ఏదైతే ఉందో దాన్ని టిఆర్ఎస్లో ఆయన విలీనం చేయడం అనేటటువంటి జరిగింది. అండ్ హూ ఇస్ దిస్ ఆలి నరేంద్ర? హీ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ తెలంగాణ మూమెంట్ ఆఫ్ 1969. 1969 తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా ఆయన పాల్గొన్నాడు. అండ్ హీ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద మెదక్ లోక్సభ. మెదక్ నుంచి ఎంపీగా 1999 జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ నుంచి ఈయన ఎన్నుకోబడ్డం అనేటటువంటి జరిగింది. అండ్ ఇన్ ద ఇయర్ 2000 సంవత్సరంలో బీజేపీ ఫార్మ్ ద స్టేట్స్ ఆఫ్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాలను ఏర్పరిచింది, కానీ తెలంగాణని ఏర్పాటు చేసిందా, ప్రత్యేక రాష్ట్రంగా ఇచ్చిందా? ఇవ్వలేదు. సో ఆలి నరేంద్ర ఏం చేశారు, ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటి జరిగింది. హియర్ ఈస్ ద క్వశ్చన్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రైవేట్ బిల్? సో పాలిటీలో మీరు చదువుకున్నారని అనుకుంటున్నాను. ప్రైవేట్ బిల్ అంటే ఏంటో తెలుసుకునే ముందు ప్రైవేట్ మెంబర్ అంటే ఎవరో మనం తెలుసుకోవాలి. హూ ఎగ్జాక్ట్లీ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రైవేట్ మెంబర్? ఎనీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎనీ ఎంపీ హూ ఈజ్ నాట్ ఎ మినిస్టర్. మంత్రి కానటువంటి ఏ ఎంపీని అయినా ప్రైవేట్ మెంబర్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏంటి? మంత్రి కానటువంటి ఏ ఎంపీ అయినా ఇంట్రడ్యూస్ చేసినటువంటి బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రైవేట్ మెంబర్ బిల్ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో ప్రైవేట్ మెంబర్ బిల్ని ఎందుకు సార్ ఇంట్రడ్యూస్ చేస్తారు? ఇట్ ఈస్ టు డ్రా గవర్నమెంట్ అటెన్షన్ టు వాట్ ఇండివిజువల్ ఎంపీస్ సీస్ యాజ్ ఇష్యూస్. ఒక ఎంపీ ఒకవేళ ఏదైనా ఇష్యూ చూసారనుకోండి, ఆ ఇష్యూని గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడానికి ఏం చేస్తారు, ప్రైవేట్ మెంబర్ బిల్ని ఆ ఎంపీ ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. అర్థమైందా? ఆఫ్ కోర్స్ ప్రైవేట్ మెంబర్ బిల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి, మీకు తెలిసిన అనుకుంటున్నాను. ఓన్లీ ఆన్ ఫ్రైడే, శుక్రవారాల రోజు మాత్రమే ప్రైవేట్ మెంబర్ బిల్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ప్రైవేట్ మెంబర్ బిల్ ఇంట్రడ్యూస్ చేసే ముందు 1 month ముందు హౌస్కి లీడర్ ఆఫ్ ద హౌస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నోటీస్ కూడా ముందు ఇవ్వాలి, రైట్, మేము ఇలా ప్రైవేట్ మెంబర్ బిల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అని చెప్పి. సో దట్ ఈస్ అనదర్ థింగ్. పాలిటీలో మనం ఇవన్నీ మాట్లాడదాం. బట్ ఆలి నరేంద్ర, హూ ఈజ్ అన్ ఎంపీ అండ్ నాట్ ఎ మినిస్టర్, దట్ ఈస్ ద రీజన్ వై ఈజ్ కాల్డ్ ప్రైవేట్ మెంబర్. హీ ఇంట్రడ్యూస్ దిస్ ప్రైవేట్ మెంబర్ బిల్ ఇన్ ద పార్లమెంట్ సీకింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఈయన ప్రైవేట్ మెంబర్ బిల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆఫ్టర్ ద బీజేపీ సెడ్ దట్ తెలంగాణ స్టేట్ కుడ్ నాట్ బి ఫార్మ్డ్ యాజ్ దెర్ వాజ్ నో కన్సెస్. సో అందరు స్టేక్ హోల్డర్స్లో ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేం అని బీజేపీ అప్పట్లో కొట్టిపారేసింది 2000 సంవత్సరంలో. అప్పుడు ఆలి నరేంద్ర ఏం చేశారు, బీజేపీ పార్టీని వదిలేసి ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ పేరే తెలంగాణ సాధన సమితి. ఈ తెలంగాణ సాధన సమితి ఎప్పుడండి ఏర్పడింది? 2001లో ఏర్పడింది. 2001లో తాను ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ సాధన సమితిని టీఆర్ఎస్ పార్టీలోకి 2002లో ఆయన విలీనం చేయడం అనేటువంటి జరిగింది. In 2007, ఆలి నరేంద్ర was expelled from TRS due to differences with కేసీఆర్. కేసీఆర్తో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండడం వల్ల ఆలి నరేంద్రని టీఆర్ఎస్ నుంచి బహిష్కరించడం అనేది జరిగింది 2007లో. అండ్ లేటర్ ఈ ఫార్మ్డ్ ఎనదర్ పార్టీ నేమ్ రియల్ టీఆర్ఎస్. తర్వాత ఆలి నరేంద్ర రియల్ టీఆర్ఎస్ అనేటటువంటి పేరుతో ఇంకో కొత్త పార్టీని కూడా ఏర్పరచడం అనేటటువంటిది జరిగింది. ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్ till now. And in the very year 2002, in September month, TRS took up programs like Palle Bata and Basti Bata. Palle Bata and Basti Bata మొదలైనటువంటి కార్యక్రమాలను కూడా కండక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద రేషనల్ బిహైండ్ దీస్ ప్రోగ్రామ్స్? ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ is that leaders go to villages and towns to know about public issues. ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ నాయకులు, వాళ్ళు ఏం చేస్తారు, గ్రామాల్లోకి అండ్ చిన్న చిన్న పట్టణాల్లోకి వెళ్ళి అక్కడ ప్రజల సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని అడిగి తెలుసుకొని తెలంగాణ వాదం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రజల్లో నింపే ప్రయత్నం చేస్తారన్నమాట. సో అందుకోసమని చెప్పి పల్లెబాట, బస్తీబాట అనేటటువంటి ప్రోగ్రామ్స్ టీఆర్ఎస్ ఆ ఇయర్లో చేపట్టడం అనేటటువంటి జరిగింది. నిమ్మ నరసింహారెడ్డి, ఏ టీఆర్ఎస్ లీడర్, డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్ వైల్ కండక్టింగ్ ఏ రూరల్ క్యాంపెయిన్ ఇన్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. కరీంనగర్ జిల్లాలో పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నిమ్మ నరసింహారెడ్డి అనేటటువంటి ఒక టీఆర్ఎస్ లీడర్ గుండెపోటుతో చనిపోవడం అనేటటువంటిది కూడా జరిగింది. అండ్ ఇన్ November 2002, టీఆర్ఎస్ లీడర్స్ వెంట్ ఆన్ ఏ మాస్ హంగర్ స్ట్రైక్ ఫర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఫర్ తెలంగాణ. నవంబర్ 2002లో జల సాధన కోసం, అంటే తెలంగాణకి నీళ్ళు అనేటటువంటివి అందించాలి ప్రభుత్వాలు అనేటటువంటి డిమాండ్తో టీఆర్ఎస్ నాయకులందరూ కలిసి సామూహికంగా అందరూ కలిసి నిరాహార దీక్ష చేపట్టడం అనేటటువంటి జరిగింది.
In Krishna Godavari districts, Diksha was organized for Telangana's justiciable water share. కృష్ణా గోదావరి పారుతున్నటువంటి జిల్లాల్లో తెలంగాణకి సో న్యాయపరమైనటువంటి నీళ్ళు అనేటటువంటివి అందించాలి, న్యాయపరమైనటువంటి వాటా అందించాలి నీళ్ళ విషయంలో అని చెప్పి దీక్షలు చాలా నిర్వహించడం అనేటటువంటి జరిగింది టీఆర్ఎస్ పార్టీ. సో 2001 ఇయర్లో ఇంపార్టెంట్ యాక్టివిటీస్ మాట్లాడాం. అండ్ ద ఇయర్ 2002 2002లో కూడా ఇంపార్టెంట్ యాక్టివిటీస్ మాట్లాడాం. ఫస్ట్ వన్ ఏంటి, మార్చ్ 27 2002న జరిపినటువంటి శంఖారావ సభ. తర్వాత ఏంటి, ఏప్రిల్ 27 2002న జరిపినటువంటి టీఆర్ఎస్ ఫస్ట్ యానివర్సరీ మీటింగ్. థర్డ్ది ఏంటి, 11 ఆగస్ట్ 2002న ఆల నరేంద్ర ఏం చేశారు, తన యొక్క తెలంగాణ సాధన సమితి పార్టీని టీఆర్ఎస్లోకి విలీనం చేయడం అనేటటువంటిది జరిగింది. తర్వాత సెప్టెంబర్ 2002లో టీఆర్ఎస్ పార్టీ పల్లెబాట బస్తీబాట అనే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని చేపట్టింది. అండ్ నవంబర్ 2002లో జల సాధన కోసం టీఆర్ఎస్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి మాస్ హంగర్ స్ట్రైక్ని చేపట్టడం అనేటువంటిది జరిగింది. ద ఇయర్ 2001లో ప్రామినెంట్ యాక్టివిటీస్ మాట్లాడడం, ద ఇయర్ 2002లో ప్రామినెంట్ యాక్టివిటీస్ మాట్లాడడం. ఇప్పుడు ఏం చేద్దాం, లెట్ us మూవ్ టు ద ఇయర్ 2003. వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్, వెరీ పివటల్ ఇయర్ ఫర్ టీఆర్ఎస్ పార్టీ అండ్ ఇట్స్ లీడర్స్. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. సో లెట్ us మూవ్ ఆన్ టు ద ఇయర్ 2003. January 6, 2003 2003 జనవరి 6వ తారీఖున తెలంగాణ రాష్ట్ర సమితి ఇట్ హెస్ ఆర్గనైజ్డ్ ఎ పబ్లిక్ మీటింగ్ నేమ్డ్ తెలంగాణ గర్జన అట్ జిమ్ఖానా గ్రౌండ్ సికింద్రాబాద్లోని జిమ్ఖానా గ్రౌండ్స్లో తెలంగాణ గర్జన పేరుతో ఒక బహిరంగ సభని టీఆర్ఎస్ పార్టీ నిర్వహించడం అనేటటువంటిది జరిగింది. శిబు సోరెన్ అండ్ రామ్ విలాస్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీకి చెందినటువంటి వ్యక్తి, అండ్ మేధా పట్కర్ నేషనల్ అలయన్స్ ఫర్ పీపుల్స్ మూవ్మెంట్కి చెందినటువంటి వ్యక్తి, అండ్ ఆమెకు సోషల్ యాక్టివిస్ట్ కూడా. సో వాళ్ళు ముఖ్య అతిథులుగా పార్టిసిపేట్ చేయడం అనేటటువంటిది జరిగింది ఈ మీటింగ్లో. ఇన్ మార్చ్ 2003 సంవత్సరంలో ఏ కార్ ర్యాలీ వాజ్ ఆర్గనైజ్డ్ ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ అండ్ పబ్లిక్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఎట్ రామ్లీలా మైదాన్ ఇన్ ఢిల్లీ. సో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఒక కార్ ర్యాలీ అనేటటువంటిది కూడా కండక్ట్ చేశారు. అండ్ ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఒక బహిరంగ సభని కూడా టీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. రామ్ విలాస్ పాస్వాన్ వాజ్ ద చీఫ్ గెస్ట్ ఫర్ దిస్ పర్టికులర్ మీటింగ్. ఈ మీటింగ్ చీఫ్ గెస్ట్గా రామ్ విలాస్ పాస్వాన్, సో లోక్ జనశక్తి పార్టీకి చెందినటువంటి ఆయన, సో ఆయన దీనిలో ముఖ్య అతిథిగా పార్టిసిపేట్ చేశారమ్మా. On 27th April 2003, the second anniversary of TRS party was organized in Warangal. రెండవ వార్షికోత్సవ సభని వరంగల్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ ఘనంగా జరపడం అనేటటువంటి జరిగింది. దిస్ మీటింగ్ వాజ్ నేమ్డ్ యాజ్ వరంగల్ జైత్ర యాత్ర. కేసీఆర్ రీచ్ ద అసెంబ్లీ ఫ్రమ్ సిద్దిపేట్ బై బైస్కిల్. సో ఈ పర్టికులర్ మీటింగ్కి, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి పెట్టినటువంటి పేరే వరంగల్ జైత్రయాత్ర. సిద్దిపేట నుంచి కేసీఆర్ గారు సైకిల్ మీద వరంగల్ చేరుకోవడం అనేటటువంటి జరిగింది. ఇట్ వాజ్ అటెండెడ్ బై దేవగౌడ, జనతాదళ్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, అండ్ దాంతోపాటు భన్వర్లాల్, లీడర్ ఆఫ్ విదర్భ మూవ్మెంట్ అండ్ ఎడిటర్ ఆఫ్ లోక్మత్ జర్నల్. లోక్మత్ అనేటటువంటి ఒక పత్రిక, అండ్ దాంతోపాటు లోక్మత్ పత్రికకి సంపాదకునిగా చేశాడు ఆయన. అండ్ దాంతోపాటు విదర్భ మూవ్మెంట్, మహారాష్ట్ర నుంచి విదర్భ వేరయ్యి, సో విదర్భ సెపరేట్ స్టేట్గా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని జరిగినటువంటి ఉద్యమమే విదర్భ మూమెంట్. సో దానికి చెందినటువంటి నాయకుడు బన్వర్లాల్ కూడా దీనిలో పార్టిసిపేట్ చేశారు. అండ్ బాబులాల్ తివారీ, లీడర్ ఆఫ్ బుందేల్ఖండ్ మూమెంట్. మధ్యప్రదేశ్ నుంచి బుందేల్ఖండ్ రీజియన్ ఏదైతే ఉంటుందో అది వేరే, బుందేల్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని చెప్పి మూమెంట్ జరిగింది. సో దానిలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి నాయకుడు బాబులాల్ తివారీ. అండ్ అజిత్ సింగ్, యూనియన్ అగ్రికల్చరల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అజిత్ సింగ్ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం అనేటటువంటి జరిగింది వరంగల్ జైత్ర యాత్రలో. అండ్ ద ఇయర్ 2003, ద మంత్ ఆఫ్ మే, కేసీఆర్ ఆర్గనైజ్డ్ పాదయాత్ర ఫ్రమ్ ఆలంపూర్ టు గద్వాల్ ఫర్ రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ వాటర్. 2003 మే నెలలో కేసీఆర్ రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ జలాల కోసం, నీటి కోసం ఆలంపూర్ నుంచి గద్వాల్ వరకు పాదయాత్ర అనేటటువంటిది నిర్వహించడం జరిగిందమ్మా. ఈ ఆర్డీఎస్కి అంటే రాజోలిబండ డైవర్షన్ స్కీమ్కి నీళ్లు రాకుండా కర్నూలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తూముని ధ్వంసం చేయడాన్ని, కాలువల్ని ధ్వంసం చేయడాన్ని సో తీవ్రంగా కేసీఆర్ అపోజ్ చేయడం అనేటటువంటి జరిగింది. తీవ్రంగా కేసీఆర్ తప్పుపడడం అనేటటువంటి జరిగింది. కేసీఆర్ టుక్ అప్ ఎ ధర్నా ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ GO 610 ఇన్ ఫ్రంట్ ఆఫ్ జగజ్జీవన్ రామ్ స్టాట్యూ అట్ హైదరాబాద్ ఆన్ 11 జూన్ 2003. 2003 జూన్ 11వ తారీఖున హైదరాబాద్లో జగజ్జీవన్ రామ్ విగ్రహం ముందు GO 610 అమలు కోసం కేసీఆర్ ధర్నా కూడా చేయడం అనేది. GO 610 గురించి కూడా మనం డీటెయిల్డ్గా చక్కగా మనం లాస్ట్ క్లాసెస్లో మాట్లాడుకున్నాం. అవునా, నేను డీటెయిల్డ్గా ప్రతి ప్రొవిజన్ని విడదీసి మరీ మీకు బేసిక్స్ నుంచి చెప్పాను. రైట్, యా. ఇన్ ఆగస్ట్ 2003, 2003 ఆగస్ట్ నెలలో టీఆర్ఎస్ టుక్ అవుట్ ఎ రైతు యాత్ర ఫ్రమ్ కోదాడ టు హలియా టు ప్రెజరైజ్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ టు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనల్ ఫార్మర్స్. ఆగస్టులో నాగార్జున సాగర్ ఎడమ కాలువ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సాగునీటి కోసం కోదాడ నుంచి హాలియా వరకు రైతు యాత్రని
కేసీఆర్ గారు చేపట్టడం అనేటటువంటిది జరిగింది. ఇలా చాలా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ అనేటటువంటిది తలమునకలైంది. ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకురావడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి టీఆర్ఎస్ పార్టీ ఎంతగానో కృషి చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. And in September 2003, a conference was conducted by the leaders who were participating in statehood movements all across India. సెప్టెంబర్ 9, 2003న ఢిల్లీలోని మౌలంకార్ హోటల్ ఏదైతే ఉంటుందో ఆ హోటల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నటువంటి, దేశవ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నటువంటి ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఒక సదస్సు అనేటటువంటిది, కాన్ఫరెన్స్ అనేటటువంటిది కూడా జరగడం జరిగిందమ్మా. సో ఈ కాన్ఫరెన్స్లో చాలా ముఖ్యమైనటువంటి నాయకులు పాల్గొన్నారు. వాళ్ళ గురించి కాస్త మనం మాట్లాడదాం. ఫస్ట్ వన్, భన్వర్లాల్ పురోహిత్, ఏ ప్రామినెంట్ లీడర్ హూ ఫాట్ ఫర్ ద సెపరేషన్ ఆఫ్ విదర్భ రీజియన్ ఫ్రమ్ మహారాష్ట్ర. మహారాష్ట్ర నుంచి విదర్భ వేరయి విదర్భ అనేటటువంటి ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలనే ఉద్దేశంతో జరిగినటువంటి ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు భన్వర్లాల్ పురోహిత్. అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ విదర్భ యాజ్ ఎ సెపరేట్ స్టేట్ విత్ నాగ్పూర్ యాజ్ ఎస్ క్యాపిటల్. చెప్పాను కదా, నాగ్పూర్ రాజధానిగా విదర్భ అనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలనే డిమాండ్తో విదర్భ మూమెంట్ అనేది జరిగింది. ఆ విదర్భ మూమెంట్లో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు భన్వర్లాల్ పురోహిత్. అండ్ దాంతోపాటు ప్రొఫెసర్ బాబులాల్ తివారీ, a leader who fought for the separation of the Bundel regions of Madhya Pradesh and Uttar Pradesh states and the formation of separate Bundelkhand state with Jhansi as capital. ఝాన్సీ రాజధానిగా బుందేల్ఖండ్ అనేటటువంటి ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలి, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయి అని చెప్పి ఒక ఉద్యమం జరిగింది. దానిలో ముఖ్యమైన పాత్ర పోషించారు ప్రొఫెసర్ బాబులాల్ తివారీ. అండ్ దాంతోపాటు అజిత్ సింగ్ అమ్మ. సో హీఈస్ యాక్చువల్లీ ఏ సెంట్రల్ మినిస్టర్. మీరట్ రాజధానిగా హరిత ప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. ఉత్తరప్రదేశ్ నుంచి హరిత ప్రదేశ్ వేరే మీరట్ క్యాపిటల్గా హరిత ప్రదేశ్ అనే సెపరేట్ స్టేట్ ఏర్పడాలని చెప్పి ఇది చాలా డిమాండ్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ లీడర్ వచ్చేసి శిబు సోరెన్. సుదీర్ఘ పోరాటం తర్వాత జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించినటువంటి జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు. 2000 సంవత్సరంలో బీహార్ నుంచి విడిపోయి జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఒక సెపరేట్ స్టేట్గా ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. దానిలో కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి శిబు సోరెన్. చెప్పుకున్నాం కదా, అజిత్ సింగ్, హిస్ మెయిన్ డిమాండ్ వాజ్ టు ఫార్మ్ ద స్టేట్ ఆఫ్ హరిత ప్రదేశ్ విత్ మీరట్ యాజ్ ఇట్స్ క్యాపిటల్. అండ్ శిబు సోరెన్, ద లీడర్ ఆఫ్ జార్ఖండ్ ముక్తి మోర్చా, హు వన్ ద స్టేట్ ఆఫ్ జార్ఖండ్ త్రూ ఏ లాంగ్ స్ట్రగుల్. చాలా కాల పోరాటం తర్వాత జార్ఖండ్ అనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పడడంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి శిబు సోరెన్. ఓకేనా? సో ఇన్ దిస్ పర్టిక్యులర్ కాన్ఫరెన్స్, ఈ సదస్సులో ద లీడర్స్ ఎస్టాబ్లిష్డ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ నేషనల్ ఫ్రంట్ ఫర్ న్యూ స్టేట్స్ విత్ కేసీఆర్ యాజ్ ద కన్వీనర్. కేసీఆర్ని నాయకుడుగా, సమర్థుడైనటువంటి కేసీఆర్ నాయకుడుగా ఉంటే ముందుకు వెళ్ళగలవు, మా డిమాండ్స్ అన్ని డిమాండ్స్ ఏవైతే ఉంటాయో అవి నిజం అవ్వగలవనే ఉద్దేశంతో కేసీఆర్ని కన్వీనర్గా చేసి నేషనల్ ఫ్రంట్ ఫర్ న్యూ స్టేట్స్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ కూడా వీళ్ళందరూ కలిసి ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటి జరిగింది. ఆన్ September 15th, a public meeting was organized under the name నాగర్ కర్నూల్ నగారా. నాగర్ కర్నూల్ నగారా అనే పేరుతో ఒక బహిరంగ సభని టీఆర్ఎస్ అనేటటువంటిది టీఆర్ఎస్ నిర్వహించడం అనేది జరిగింది, కండక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇన్ October 2003, కేసీఆర్ స్టార్టెడ్ ద విలేజ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ మేడారం. సో మేడారం నుంచి పల్లెబాట అనేటువంటి ఒక విలేజ్ ప్రోగ్రామ్ని కూడా ఈయన స్టార్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. చంద్రబాబు నాయుడు ఆర్గనైజ్డ్ గోదావరి పుష్కరాస్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ ఇన్ తెలంగాణ ఇన్ 2003 యాజ్ అ తెలంగాణ ఐడియాలజీ గట్ స్ట్రాంగర్ విత్ టీఆర్ఎస్ ప్రోగ్రామ్స్. తెలంగాణ రాష్ట్ర సమితి కానీ, తెలంగాణ రాష్ట్ర సమితిని భుజాల మీద మోసుకొని తీసుకెళ్తున్నటువంటి కేసీఆర్ నుంచి వచ్చినటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో దాని కారణంగా తెలంగాణ భావజాలం అనేటటువంటి తెలంగాణ ప్రజల్లో బలంగా పెరుగుతుంది. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ అస్తిత్వం ఏదైతే ఉంటుందో అది బలపడుతుండటంతో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, 2003లో తొలిసారిగా తెలంగాణలో గోదావరి పుష్కరాలను నిర్వహించడం అనేటువంటి జరిగింది. అంతకుముందు తెలంగాణ ప్రజలు ఎక్కడికి వెళ్ళే వాళ్ళంటే రాజమండ్రికి వెళ్ళి పుష్కరాల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజల దగ్గరికి గోదావరి పుష్కరాలను తీసుకొచ్చినటువంటి వ్యక్తి కె చంద్రశేఖరరావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అండ్ హిస్ పొలిటికల్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. అర్థమైందన్న? 2003లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని మనం మాట్లాడాం. ఫస్ట్ January 2003లో సికింద్రాబాద్లోని జింకానా గ్రౌండ్స్లో తెలంగాణ గర్జన అనే పేరుతో ఒక పబ్లిక్ మీటింగ్, టీఆర్ఎస్ ఒక బహిరంగ సభను నిర్వహించడం అనేది జరిగింది. నెక్స్ట్ మార్చ్లో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఒక కార్ ర్యాలీ ఏదైతే ఉంటుందో దాన్ని చేపట్టడం అనేటటువంటి జరిగింది. నెక్స్ట్ April 2003లో టీఆర్ఎస్ పార్టీ యొక్క సెకండ్ యానివర్సరీ మీటింగ్ని వరంగల్లో కండక్ట్ చేశారు. దీనికి వరంగల్ జైత్ర యాత్ర అనేటటువంటి పేరుని పెట్టడం అనేటటువంటి జరిగింది. కేసీఆర్ సిద్దిపేట నుంచి సైకిల్ ద్వారా ఈ సభకు చేరుకోవడం అనేది జరిగింది. ఎక్కడికి? వరంగల్కి. ఓకేనా? అండ్ దాని తర్వాత May 2003లో కేసీఆర్ రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ జలాల కోసం తన నిరసన అనేటటువంటి, తన పాదయాత్ర అనేటటువంటి చేపట్టారు ఆలంపూర్ నుంచి గద్వాల్ వరకు.
జూన్ 11, 2003న హైదరాబాద్లోని జగజ్జీవన్ రావు విగ్రహం ముందు ఆ స్టాట్యూ ముందు జీవో నెంబర్ 610 ఇంప్లిమెంటేషన్ కోసం ధర్నా చేపట్టడం అనేటటువంటి జరిగింది. ఆగస్ట్ 2003లో నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనల్ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సాగునీటి కోసం కోదాడ నుంచి హలియా వరకు రైతు యాత్రని చేపట్టడం అనేటటువంటిది జరిగింది. సెప్టెంబర్ 2003లో ఢిల్లీలోని మౌలాంకర్ హోటల్లో సెపరేట్ స్టేట్హుడ్ కోసం పోరాడుతున్నటువంటి లీడర్స్ అందరూ కలిపి ఒక కాన్ఫరెన్స్ అనేటటువంటిది కండక్ట్ చేశారు. ఈ కాన్ఫరెన్స్లో భాగంగా ది స్టార్టెడ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ నేషనల్ ఫ్రంట్ ఫర్ న్యూ స్టేట్స్ విత్ కేసీఆర్ యాజ్ ఇట్స్ కన్వీనర్. అండ్ సెప్టెంబర్ 2003లో నాగర్ కర్నూల్ నగారా అనేటటువంటి పేరుతో బహిరంగ సభని కూడా నిర్వహించడం అనేది జరిగింది. అక్టోబర్ 2003లో కేసీఆర్ మేడారం నుంచి పల్లెబాట అనేటటువంటి విలేజ్ ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేశారు. టీఆర్ఎస్ కార్యక్రమాలతో తెలంగాణ భావజాలం ఎప్పుడైతే బలపడిందో చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతంలో గోదావరి పుష్కరాలు ఏవైతే ఉంటాయో వాటిని కండక్ట్ చేయడం అనేటటువంటిది కూడా జరిగింది. ఒక స్ట్రాంగ్ వాయిస్ అనేటటువంటిది ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి తీసుకురాగలదో, ప్రభుత్వం యొక్క మెడల్ అనేటటువంటివి ఎలా ఉంచగలదో మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ప్రామినెంట్ యాక్టివిటీస్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి ఫ్రమ్ 2001 to 2003. తర్వాత 2004లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ 2009 వరకు ఏవైతే జరిగినాయో అవన్నీ మనం మాట్లాడుకుందాం తర్వాత సెషన్స్లో. ఓకేనా? ఇక్కడ వరకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్, ఆల్ ద లవ్ సో ఫార్ అండ్ ఆల్ ద పేషెన్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అమ్మ. మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఎవరైనా ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ నా.